హాయ్ ఫ్రెండ్స్, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అయితే ఈ వీడియోలో మనం ఎయిమ్స్ రిషికేశ్లో ఉన్నటువంటి 315 ఖాళీల గురించి మాట్లాడుకుందాము. ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో 315 గ్రూప్ బి, గ్రూప్ సి ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన అనేది వెలువరించింది. పోస్టుల యొక్క పేరు, ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అంటే, గ్రూప్ బి పోస్టులు వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ 25, స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1 125, టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ 25, గ్రూప్ సి పోస్టులు హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 100, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ 40 ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, వేతనం విషయానికి వస్తే మనకి గ్రూప్ బి పోస్టులకు వచ్చేసి 9,300 నుంచి 34,800 వరకు, గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి 5,200 నుండి 20,200 వరకు కూడా ఉంటుంది. పోస్టుల వారి గ్రేడ్ ప్లే వేరుగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఏంటంటే పోస్టుల వారి గ్రేడ్ ప్లే అనేది వేరువేరుగా ఉంటుంది అనేది మనం గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే, అర్హత విషయానికి వస్తే సంబంధిత పోస్టులను అనుసరించి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత, డిగ్రీ, బిఎస్సి, దీంతో పాటు నిబంధనల మేరకు ఉద్యోగానుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం తదితరాలు ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, వయోపరిమితి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 20 నుండి 30 ఏళ్ళు, స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1 పోస్టులకు వచ్చేసి 21 నుంచి 35 ఏళ్ళు, టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్కు 25 నుంచి 35 ఏళ్ళు, హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 18 నుంచి 30 ఏళ్ళు లోపు ఉండాలి, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ పోస్టులకు 30 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత చూడండి, దరఖాస్తు యొక్క ఫీజు అనేది చాలా ఎక్కువగా ఇచ్చారు మనకి. జనరల్ ఓబీసీ అభ్యర్థులు 3,000, ఎస్సీ ఎస్టీ వికలాంగులైతే 1,000 రూపాయల వరకు కూడా దరఖాస్తు ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దరఖాస్తు విధానం అనేది మనం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 6, 2017గా మనం చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు అనేవి www.aimsrishikesh.edu.in అనేటటువంటి వెబ్సైట్లో చూడొచ్చు అనమాట. ఈ వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అయితే ఈ పోస్టుల గురించి కనుక కొంచెం మనం మాట్లాడుకోవాలంటే మనకి 315 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ పోస్టులు అనేవి కొంచెం తక్కువే అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి దరఖాస్తు ఫీజు అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఏకంగా ఏంటంటే 3,000 నుంచి 1,000 రూపాయల వరకు కూడా దరఖాస్తు ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. అర్హత విషయానికి వస్తే చూడండి, ఇక్కడ సంబంధిత పోస్టులను అనుసరించి 10వ తరగతి లేదా తత్సమ విద్యార్హత, డిగ్రీ, బిఎస్సి నర్సింగ్, దీంతో పాటు నిబంధనల మేరకు ఉద్యోగ అనుభవం అడుగుతున్నారు, కంప్యూటర్ పరిజ్ఞానం తదితరాలు ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అని అనుకుంటారో వాళ్ళే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీకేంటంటే, మన తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.